కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగినటువంటి మొట్టమొదటి సంక్రాంతి పండగకి ప్రతి ఒక్క నాయకులు పూర్తిగా ఈ పందాలకి మేమే దగ్గరుండి మొత్తం చేస్తామనే విధంగా హడావుడి చేశారు. బహుశా గతంలో జరిగినా కూడా చాటుమాటుగా పోలీసు వారికి భయపడి ఎక్కడో ఊరు బయట మారుమూల ప్రాంతాల్లో జరిగాయి. ఫర్ ద ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత ప్రచారం పందాలకి, ఒక అమ్మాయిల్ని బౌన్సర్లుగా పెట్టి వాటి దగ్గర కాపలా కాపించడం, అమ్మాయిలతోటి నృత్యాలు చేపించడం, ఐటెం సాంగులు కిటికిటికి, తర్వాత బెట్టింగులు, తర్వాత వచ్చేసరికి క్యాసినోలు, ప్యాకాట్లు. అసలు సంక్రాంతి పండగకి నాయకులే పెద్ద మంత్రులు, డిప్యూటీ స్పీకర్లు, లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ దగ్గరుండి జరిపిస్తున్నారు చూడండి. చాలా బాగా మార్పు వచ్చేసింది. జనాలకు కావాల్సింది ఇటువంటి క్యాసినోలు, రేవ్ పార్టీలు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత గొప్పగా మీరు పరిపాలిస్తున్నారంటే కనీసం ఇవి తప్పు అని చెప్పడానికి ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆపే ధైర్యం కూడా ఎవరు చేయలేకపోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరో మారుమూల గ్రాములు ఎవడెవడో ఏదో జరిగిపోయినా కానీ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు హడావుడి చేశారే. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి వెళ్ళిపోవాల్సిందేగా. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి గత 3-4 రోజులుగా ఇదే జరుగుతుంటే ఎందుకు ఆయన ఆపలేకపోయారు? ఒక్కసారి చూడండి ఈ కూటమి ప్రభుత్వంలో బెట్టింగ్లు, క్యాసినోలు ఎలా జరుగుతూ ఉన్నాయో. ఇన్స్టాల్ ఎన్నెన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి తెలుసా? అసలు విచ్చలవిడిగా అవుతున్నాయి. ఇందాక ఒకటి ₹1 కోటి పందెం అని, అదొకటి. ఇందాక ఒక ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అయింది చూడండి. అసలు అది క్యాసినో. ప్యాకాట, బస్సుల్లో అక్కడే తిండి, ఎంత అది ప్యాకాట క్యాసినోలో. గతంలో ఎక్కడైనా జరిగితే ఇదిగో ఇట్లా జరుగుతుంది, ఇదేం ప్రభుత్వం, అది ఇదని చెప్పి విమర్శించిన వాళ్ళు మరి ఈరోజు దగ్గరుండి, గతంలో ఏ ఒక్క నాయకుడు కూడా మీకు ఎప్పుడు కనపడలా. ఇటువంటి చోట ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్ళి అక్కడ ప్రారంభించిన దాఖలాలు లేవు, అక్కడ హాజరైన దాఖలాలు లేవు. కానీ అప్పుడు విమర్శలు చేశారు. ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గరుండి మరి పనులు చేపిస్తా ఉన్నారు ఆ పందాలకి. దీన్ని మరి ఎవరి లెక్కలో సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, మరి దీని లెక్కలో రాసేది అంత అవకాశం ఉందా? మరి ఏబిఎన్ వారికి కానీ, ఈనాడు వారికి కానీ, TV5 వారికి కానీ ఇదంతా చూపించే అవకాశం ఉండిద్దా? అంటే ఈ ప్రభుత్వం వచ్చాక అది సంపద సృష్టి, సంక్రాంతి సంబరాలు, ప్రజలు బాగా ఆనందిస్తున్నారు. డ్యాన్సులకి వాటికి ఐటెం సాంగులు పెట్టి వేయించుకున్నందుకు ప్రజలకు కావాల్సింది ఇయే, రిలీఫ్ కోసం చేస్తున్నారు అని ఈ ప్రభుత్వంలో కథలు చెప్తారు. గతంలో ఎక్కడో మారుమూల గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో జరిగితే ఎందుకు చేస్తున్నారు ఇట్లా, ఎవరున్నా చేస్తున్నారు, ఎందుకు అసలు ఇట్లా ప్రజల్ని చెడగొట్టడం కాదా ఐదని మాట్లాడతారు. ప్రజాశక్తి రాసింది క్లియర్గా, అట్టహాసంగా కోడి పందాలు పోలీస్ సహకారం. ప్రజాశక్తి ఏటపాక మునిపెన్నడూ లేని విధంగా మండలంలోని వినాయకపురం, నెల్లిపాక, చోడవరం గ్రామ శివారులో కోడి పందాలు సోమవారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సంక్రాంతి కానుకగా కూటమి నేతలు కోడి పందాలు నిర్వహించారు. గతంలో మండలంలో కోడి పందాలు మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. కానీ ఏడాది జాతీయ రహదారికి ఆనుకొని చోడవరం, నెల్లిపాక గ్రామాల్లో బాహాటంగా కోడి పందాలు నిర్వహించారు. ఇందుకు పోలీసులు తమ శక్తి వంచన లేకుండా సహకారం అందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం, మత్తు, జోదం వంటి చెడు వ్యసనాలకు యువతను దూరంగా ఉండాలని పోలీసు ప్రచారం చేస్తూ ఆచరణలో చిత్తశుద్ధి లోపించిన ప్రకటనకే పోలీసులు పరిమితం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు బరువుల కోసం పోటీ పడుతుంటే విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏజెన్సీలు ఎక్కడో ఒకటి జరిగే పందాలు నేడు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారని, ఇది ఏజెన్సీలో గిరిజన యువతను జోదానికి అలవాటు పడేలా చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. యువతను చెడు మార్గంలోకి వెళ్లేలాగా ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం సరైన పద్ధతి కాదని గిరిజన నాయకులు, గిరిజన ప్రాంత వాసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇది ఏంటి, ఎంత అసలు ఇటువంటిది ఎప్పుడు లేనిది ఈ కల్చర్ ఏంటి?
వెస్ట్రన్ కల్చర్ అసలే దేశం నాశనం అయిపోయింది 5 అని చెప్పి బాధపడుతూ ఉంటాం. సనాతన ధర్మం 5 అని మాట్లాడుతుంటే ఈ సనాతన ధర్మంలో ఇటువంటి ముఖ్యమా మనకి? ఇటువంటియా? ఇవ్యా? నిజంగా ప్రభుత్వాన్ని పూర్తిగా మీరు ఎలా నడుపుతున్నారంటే, మా ఇష్టం, అధికారం మాది, ఎవరికైనా కానీ ఏదైనా చేసుకునివ్వండి. వాడు గంజాయి తాగుతాడా తాగనివ్వండి, మద్యం తాగుతాడు తాగనివ్వండి, అత్యాచారాలు చేస్తాడు చేయనివ్వండి, పందాలు పెట్టుకుంటాడా పెట్టుకునివ్వండి, వాడి కుటుంబాలు సర్వనాశనం బాధలేదు, ₹1 కోటి పండివ్వండి, బహిరంగ ప్రచారం చేసుకునివ్వండి. మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అక్కడికి వెళ్ళి సంపాదించుకోవడానికి బరువులు నిర్వహిస్తారు, పందాలు నిర్వహిస్తారు, వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. నిజంగా ప్రజలకి ఇంత త్వరగా మార్పు అనేది అర్థమవుతుందని నేనైతే అనుకోలేదు, కానీ స్పష్టంగా మార్పు అనేది ప్రజలు గమనించారు ఈరోజు.